నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 11, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు. ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 15 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము 2 గంటల 14 నిమిషముల వరకు, తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 6 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 52 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 40 నిమిషముల వరకు, తిరిగి మరలా రాత్రి 11 గంటల 12 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 57 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 33 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కష్టాలు వచ్చినప్పటికీ మంగళుడి యొక్క ప్రభావం వల్ల వాటి నుంచి ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఫలితాలు ధనలాభము, ఆర్థిక లావాదేవీలు విజయాన్ని తెచ్చిపెడతాయి. ధనాన్ని ఆకస్మిక ధనప్రాప్తి కలగడంతో పాటు శరీరంలో కొంచెం బలహీనత, అనారోగ్య సూచన, జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేసే వృత్తిలో ఒత్తిడి, టెన్షన్స్ ఉంటాయి. దాన్ని సమన్వయపరుచుకునే ధోరణిలో ఉండండి. చెప్పదగిన పరిహారాలు: శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. బెల్లాన్ని దానం చేసినట్టయితే కొంత శని బాధలు తప్పించుకునే అవకాశం గోచరిస్తోంది. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఫలితాలు: అనవసర వివాదాల్లోకి మీరు వెళ్ళడము, అపకీర్తి పాలవడము, తద్వారా కేసుల్లో ఇరుక్కోవడము, ఆరోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. కానీ వ్యాపారం మాత్రము అభివృద్ధి దిశలో ఈ రోజు పయనించబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము: శివాలయ దర్శనము, శివుడి పూజ, దీనితో పాటు దత్తాత్రేయ స్తోత్రము, దత్తాత్రేయ వారి మంత్రము కనుక చదువుకున్నట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీనరాశి వారికి గ్రహస్థితి గురు ప్రభావంతో ఈ రోజు అన్నింటా శుభాలే జరిగే అవకాశం కనబడుతోంది. ఫలితాలు: విద్య, ఉద్యోగాల్లో సానుకూలమైన మార్పులతో పాటు శుభవార్తలు కూడా వినే అవకాశము, కుటుంబంలో అన్యోన్యత, శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము: గురువార నియమాలు పాటించి గురు సంబంధిత ఆలయాలను దర్శించి పసుపు రంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ రోజంతా శుభంగా గడపాలి అంటే జపాలు, పూజలు, దానాలు చేసుకుని మంచిని కోరుకునే ప్రయత్నం చేయండి. మంచిగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. నమస్తే.